హలో ఎవ్రీవన్, ఈ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. సో దాన్ని ఎలా చేశారనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత. ఈ పేపర్ క్రాఫ్ట్ వాల్ పేపర్ని ప్రిపేర్ చేయడానికి నేనైతే కార్డ్బోర్డ్ ఒకటి తీసేసుకున్నాను. సో నా దగ్గర ఉన్న కంపాస్తో అయితే ఇలా రౌండ్ చేసుకున్నాను. సో ఒకవేళ మీ దగ్గర అయితే కంపాస్ లేకుండా ఉంటే ఒక రౌండ్ ప్లేట్స్ నన్న యూజ్ చేసుకుని ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ గీసుకున్న తర్వాత సో నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో కట్ చేసేటప్పుడు కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇట్లా కట్ చేసుకోకపోతే షేప్ అనేది ఉండదు అండ్ లుక్ కూడా ఉండదు. సో అందుకని చెప్పేసి నేను నీట్గా ఇప్పుడైతే కట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి అవుట్ సైడ్ కట్ చేసుకున్నాను, తర్వాత వచ్చేసి నేను ఇన్సైడ్ కూడా కట్ చేస్తున్నాను, అది కూడా చూపిస్తున్నాను. సో ఇలా కట్ చేసుకునేటప్పుడు టైం అయితే పడుతుంది. సో నిదానంగా మనం కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే మనము ఇట్లా ఇన్సైడ్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. సో సర్కిల్ అవుట్ సైడ్ డెకరేషన్ కోసం లవ్ సింబల్ షేప్లో పేపర్స్ డిఫరెంట్గా కట్ చేస్తాను. అది ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి. లవ్ సింబల్ని కట్ చేసుకోవడానికి నేనైతే బ్యాంగిల్ని యూజ్ చేశాను. సో బ్యాంగిల్ కానీ కంపాస్ కానీ యూజ్ చేసుకొని ఇలా రౌండ్స్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు సైజ్ పెద్దదిగా కావాలంటే మీరైతే డయామీటర్ని పెంచుకోండి. ఇప్పుడైతే నేను A4 షీట్ పేపర్ని రౌండ్స్గా కట్ చేసుకోబోతున్నాను. సో ఇలా కట్ చేస్తూ నేనైతే అవుటర్ లైన్ రౌండ్గా వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట. సో ఇలా మనం నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు మీకు చూపించిన విధంగా పేపర్ క్రాఫ్ట్స్ అయితే చేయబోతున్నాను. సో చూసారు కదా, సో ఇలా అయితే నేను అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక రౌండ్ షేప్ ఉన్న దాన్ని తీసేసుకొని ఇప్పుడైతే నేను దాన్ని ఫోల్డ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఒకవైపు ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి రివర్స్లో ఫోల్డ్ చేస్తాను. సో ఇలా చేసేటప్పుడు మనం నీట్గా చేసుకోవాలి. సో లవ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇట్లా చేసుకున్నప్పుడు. ఇలా అయితే నేను ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చేసి లవ్ షేప్ వచ్చేలాగా పెట్టుకున్నాను, అది చూపిస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. సో నేనైతే ఇక్కడ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. సో మీకు ఏ కలర్ అయితే ఇష్టమైతే ఆ కలర్ అయితే షీట్ అయితే తీసేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇలా మనం వన్స్ ఇలా అన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి, అంటే లవ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. నాకైతే కరెక్ట్గా లవ్ షేప్ అనేది వచ్చేసింది. సో ఇలా వచ్చిన తర్వాత నేనైతే కొంచెం గమ్ వేసి మిడిల్లో అయితే అతికిచ్చేసాను, అది కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే ఈ లవ్ షేప్ రెడీ అయిపోయింది. సో ఇలాంటి లవ్ షేప్స్ అన్నీ కూడా నేను కొన్ని చేసేసుకొని సో ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న రౌండ్ అవుటర్ లైన్కి అయితే నేనైతే ఇప్పుడు అన్నీ పెట్టేస్తున్నాను. లవ్ షేప్కి మధ్యలో నేను ఫ్లవర్స్ కోసం అయితే ఇట్లా స్క్వేర్ షేప్లో ఉన్న పేపర్ని అయితే తీసేసుకున్నాను. సో నేనైతే రెడ్ కలర్ ఫ్లవర్ అయితే చేద్దాం అనుకున్నాను. సో రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఇలా మనం ఫస్ట్ వచ్చేసి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి, అంటే కరెక్ట్గా అన్ని సైడ్స్ అనేది ఫోల్డ్ అయిందా లేదా అని. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ అయిన తర్వాత సో కరెక్ట్గా మిడిల్లో చూసుకొని మనమైతే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మనము ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని. సో దాని తర్వాత వచ్చేసి మనము ఒక మార్క్ లాగా పెట్టుకొని కరెక్ట్గా దాన్ని ఒక షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. అదైతే ఇప్పుడు చూపిస్తున్నాను, వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో ఇలా చేసుకునేటప్పుడు కూడా జస్ట్ నేనైతే యూ లాగా డాట్ పెట్టుకొని అయితే ఇట్లా చేసుకున్నాను. సో అప్పుడైతే మనకు ఫ్లవర్ లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇలా చేసుకున్నాను. సో ఇప్పుడు చూపిస్తున్నాను, అది కూడా చూడండి. సో ఇలా చేసుకునేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే మనకు ఆ ఫ్లవర్ అనేది లుక్ అయితే ఉండదు. వన్స్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత సో ఇలా అయితే వస్తుంది. సో దాన్ని మనం ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. నిదానంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే మనమైతే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను థర్మాకోల్ బాల్స్ మనకు దొరుకుతాయి కదా, సో నేను థర్మాకోల్ బాల్ని ఇక్కడ మిడిల్లో పెట్టిపోతున్నాను. సో ఇట్లా పెట్టడం ద్వారా ఫ్లవర్కి కూడా కొంచెం అట్రాక్షన్ అనేది వస్తుంది. సో అందుకైతే నేను ఇప్పుడు గమ్ వేసేసి ఈ థర్మాకోల్ బాల్ని అయితే అంటించేసాను, అది కూడా చూపిస్తున్నాను చూడండి. వన్స్ ఇట్లా థర్మాకోల్ బాల్ని పెట్టేసిన తర్వాత నేనైతే ఈ ఫ్లవర్కి షేప్ ఇస్తున్నాను, ఎందుకంటే లుక్ చాలా బాగుంటుంది. సో అది ఎలా ఇస్తున్నానో ఇప్పుడు చూపిస్తున్నాను, వీడియో అయితే చూస్తూ ఉండండి కంటిన్యూగా. సో ఇట్లా పెన్సిల్ కానీ మీ దగ్గర ఏదైనా సిజర్ ఉన్నా కూడా దాంతో అయితే కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. సో ఇలా ఇవ్వడం ద్వారా ఫ్లవర్ అనేది లుక్ చాలా బాగుంటే అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు అవన్నీ ప్రిపేర్ చేస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసుకున్న అవుటర్ రౌండ్ ఉంది కదా, సో దానికైతే ఈ లవ్ షేప్వి అంటిస్తున్నాను. సో వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో ఇలా అంటించేటప్పుడు కూడా మనం కరెక్ట్గా చూసుకొని ఒకదానికొకటి అడ్జస్ట్ చేసుకుని అయితే నేను ఒక్కొక్కటి ఎలా అతికిస్తున్నానో మీకు చూపిస్తున్నాను, వీడియో అయితే చూస్తూ ఉన్నాను.
ఇక్కడ అతికిచ్చేసాను. సో ఇప్పుడైతే నేను ముందుగా మీకు చూపించాను కదా ఫ్లవర్స్ కట్ చేశాను, ఆ ఫ్లవర్స్ని ఇప్పుడు ఎలా అతికిస్తున్నాను అనేది కూడా చూపిస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. సో గమ్మీస్ ఇట్లా అప్లై చేశాను. సో ఇట్లా గమ్మ వేసిన తర్వాత నేను మిడిల్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటి అతికించుకున్నాను. సో ఇక్కడ నేను బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో మీకు ఏ కలర్ ఇష్టమైతే సో అలా కలర్ కాంబినేషన్ చూసి తీసేసుకోండి. సార్ కదా ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ అన్ని కూడా అంటించేసాను. సో ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా సూపర్గా ఉంది కదా. సో కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకున్నాను. సో మొత్తం కూడా చాలా సూపర్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే నేను కింద హ్యాంగింగ్ లాగా వచ్చేదానికి ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా మొత్తం కూడా చేసేసిన తర్వాత గమ్ వేసి నేనైతే దీన్ని అతికిచ్చేసాను అనమాట. సో అదైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో నేను ఎల్లో కలర్ A4 షీట్ అయితే తీసుకున్నాను దీనికోసం. సో కాంబినేషన్ అనేది నాకు కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ సైజ్ పేపర్ అండ్ ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. సో వన్స్ ఇలా స్టిక్స్ అన్ని నేను రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఆ రౌండ్గా కట్ చేసుకుని డెకరేట్ చేసిన దాన్ని తీసుకుని దానికైతే ఇప్పుడు అతికించబోతున్నాను చూడండి. అయితే నేను దీన్ని టర్న్ చేసి దానికి నీట్గా ఒక్కొక్క స్టిక్ ఎలా అతికిస్తాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇట్లా 3 స్టిక్స్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. సో మిడిల్లో చూసుకొని కరెక్ట్గా నేను అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని అతికించబోతున్నాను చూడండి. ఫస్ట్ అయితే గమ్మ ఇలా అంటించేసిన తర్వాత నేనైతే స్టిక్ని పెట్టి కరెక్ట్గా నేను పెట్టబోతున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత మనకు అదైతే నీట్గా అక్కడే ఉంటుంది. సో ఇలా అయిన తర్వాత నేనైతే కొంచెం టేప్ లాగా అయితే నేను ఒకటి ప్రిపేర్ చేసుకొని అంటించేసాను. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ 3 స్టిక్స్ అనేది కూడా మనం ఈక్వల్గా పెట్టుకోవాలి, లేకపోతే లుక్ అనేది బాగుండదు. సో నేను 3 కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత సో ఇప్పుడైతే నేను మీకు చెప్పాను కదా ఇట్లా అతికిచ్చేసాను. వన్స్ నేను ఇలా అంటించేసిన తర్వాత నేనైతే చెక్ చేసుకున్నాను, అంటే ఇది బయటకి కనిపిస్తుందా ప్రాపర్గా లేకుంటే లేదా అని చెప్పేసి. సో అది కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను స్టిక్స్ అనేటివి కరెక్ట్గా కూడా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు హ్యాంగింగ్ అనేది బాగా నీట్గా కనిపించాలి కాబట్టి. సో మిడిల్ది కొంచెం లాంగ్గా పెట్టి రిమైనింగ్ 2 వచ్చేసి షార్ట్గా చేస్తున్నాను. అది కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా కట్ చేసేటప్పుడు కూడా మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. సో ఎందుకంటే నేను దీని తర్వాత కట్ చేశాక మనమైతే ఆ లవ్ షేప్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇక్కడ అతికిస్తాను. సో సార్ కదా. సో ఇప్పుడైతే నేను ఈక్వల్గా కట్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత అయితే ఇలా వస్తుంది మనకు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే గమ్ అప్లై చేసి ముందుగా మనం కట్ చేసుకున్న లవ్ షేప్ అండ్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు అతికించబోతున్నాను. అదైతే చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లా మనం అతికించేటప్పుడు కూడా నీట్గా అతికించేసుకోవాలి. సో ఒకటి అతికించిన తర్వాత నేనైతే ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ కూడా అతికించబోతున్నాను. అది కూడా చూపిస్తాను. సో ఇట్లా నేను ఇలా 3 స్టిక్స్కి పెట్టడానికి 3 లవ్ షేప్స్ అండ్ 3 ఫ్లవర్స్ అయితే కట్ చేసేసుకున్నాను. సో ఇలా లవ్ షేప్స్ అనేది 1 by 1 అతికించుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ కూడా అతికించబోతున్నాను చూడండి. సో ఇట్లా ఫ్లవర్ మనం నీట్గా గమ్ అప్లై చేసి మనం ఆ లవ్ షేప్ మీద అయితే అతికిచ్చేసేయాలి. సో ఇలా చూసారు కదా. సో ఇలా అయితే నేను అతికిచ్చేసాను చూసారు కదా. ఇప్పుడైతే ఈ 3 ఫ్లవర్స్ నేనైతే అంటించేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది మనకు కనిపిస్తుంది. సో చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. వాల్ హ్యాంగర్ని తగిలించడానికి ఇక్కడైతే ఒక తీసుకొని ఇలా అతికిచ్చేసేయాలి. సో ఇలా అతికిచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి అది కరెక్ట్గా అతికిచ్చామా లేదా అనేది. సో చూసారు కదా. ఇలా అతికిచ్చేసిన తర్వాత మనకు వాల్ హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది. చాలా అట్రాక్టివ్గా ఉండే ఈ వాల్ హ్యాంగర్ని ఇప్పుడైతే మీ అందరికీ నేను చూపించబోతున్నాను. సో చూసేసేయండి కదా. ఈ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగర్ని అయితే మా ఇంట్లో పెట్టేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేసేయండి. న్యూగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.